ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కావ్య వచ్చేసి ఒక టెంపుల్కి వెళ్ళింది. టెంపుల్కి సంబంధించి ఎవరెవరితో వెళ్ళింది దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది అనమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి టెంపుల్కి సంబంధించి వీడియో ప్లస్ ఎవరెవరితో వెళ్ళింది అదన్నీ కూడా ఇప్పుడు దీనిలో పెడుతున్నారు చూసేయండి. నిఖిల్ వచ్చేసి తను ఒక ఈవెంట్కి రాబోతున్నాడు. ఆ ఈవెంట్ తనకి చాలా స్పెషల్ ఈవెంట్ అట. అదేంటి అనేది తను త్వరలో రిలీజ్ చేస్తాడట. సో తను ఇప్పుడు సికండి మూవీ ప్రమోషన్స్లో ఉన్నాడు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ప్లస్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, ఈటీవీకి సంబంధించి ప్రోగ్రామ్ కూడా అయిపోయిందని చెప్పి. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కావ్యనే కాదు ఎవరైనా కూడా అయిపోయిన వాటిని కూడా కొన్ని ఇమేజెస్ ప్లస్ అంటే వాళ్ళు ఏమేమి చేశారు, వేటిలో పార్టిసిపేట్ చేశారు, ఏ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారు అనేవి ఇమేజెస్ కూడా షేర్ చేస్తున్నారు. అదేవిధంగా నర్సరాపేటకి సంబంధించిన ఇమేజ్ ప్లస్ వీడియో తను లేటెస్ట్గా షేర్ చేసింది అనమాట. అదే నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. కొంతమంది నాకు పెట్టారు 3 months కూడా అయిపోయిందని చెప్పి. కోర్స్ అంటే తనకు పెట్టిన ఫొటోసే కాదు, వీడియోసే కాదు, ఏవైనా కూడా తను జరిగినవి పెడుతుంది. తనే కాదు, తనుజ కూడా రీసెంట్గా కాకుండా తను బిగ్ బాస్కి వెళ్ళక ముందు కొన్ని డ్యాన్స్ షోలు చేసింది. ఆ డ్యాన్స్ షోలకు సంబంధించి ఫొటోస్ కూడా ఇప్పుడు వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్లస్ తనకి జీ తెలుగులో ఒక అవార్డు కూడా వచ్చిందట. అవార్డుకి సంబంధించి న్యూస్ కూడా ఇమేజెస్ కూడా ఇప్పుడు చాలా షేర్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తను కొంచెం బిజీగా ఉన్నాడు. ప్లస్ నిఖిల్తో కళ్యాణ్ పోలుస్తున్నారు. కళ్యాణ్తో పోల్చడానికి అంటే నిఖిల్ వచ్చేసి కొన్ని 10 to 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. బట్ కళ్యాణ్ అయితే రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చాడు. సో నిఖిల్కి కళ్యాణ్కి అయితే పోలిక లేదని చెప్పొచ్చు. బట్ కావ్యకి తనుజకి అయితే పోలికుందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంచెం తనుజనే ముందు వచ్చింది ఇండస్ట్రీకి. బట్ కావ్య రీసెంట్గా వచ్చినా కూడా రీసెంట్గా అంటే ఒక 7-8 years అయింది కావ్య వచ్చి కూడా. సో వాళ్ళిద్దరికి ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఇద్దరు వచ్చేసి అందరికీ ఫ్యాన్ కాబట్టి. తనుజ ఎప్పుడైతే బిగ్ బాస్లో వెళ్ళింది, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నుంచి తనుజ ఫ్యాన్. బట్ కావ్య ఇంతవరకు బిగ్ బాస్కి వెళ్ళలేదు. తను చేసిన సీరియల్స్ వాటి వల్ల తనుజ ఫ్యాన్ అయింది అనమాట. ప్లస్ ఇప్పుడు నిఖిల్ కావ్యాలంటే వాళ్ళిద్దరు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు కావ్య వచ్చేసి బిగ్ బాస్లోకి వెళుతుంది అంటున్నారు కదా. సో బిగ్ బాస్లోకి వెళ్ళి వస్తే ఇంకా కావ్యని ఎవరితో టైప్ చేసి మాట్లాడతారో తెలియదు. ఎందుకంటే ఎవరెవరు ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకలా ఉంటున్నారు, బిగ్ బాస్ వెళ్ళక ముందు ఒకలా ఉంటున్నారు. అంటే కొంతమందికి ఏమో ఫేమస్ అవుతున్నారు, కొంతమందికి ఏమో డౌన్ అవుతున్నారు. ఇప్పటివరకు అయితే ఫేమస్ అయిన వాళ్ళు నిఖిల్ ఇంతకు ముందు ఉన్నట్టే ఉంది ఫేము. ప్లస్ అమర్దీప్కి మూవీస్లో ఆఫర్స్ వచ్చినాయి. అంటే ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళాడో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 movies చేస్తున్నాడు, 3 movies చేస్తున్నట్టున్నాడు. ఒక మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఇంకో మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. ప్లస్ తేజస్విని గౌడ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతుందని చెప్పి లేటెస్ట్ న్యూస్. మీకు ఎంతమందికి వీళ్ళందరూ వస్తే బాగుండు అనిపిస్తుంది? ప్లస్ ఎవరికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కావ్యకి సపోర్ట్ చేస్తారా, తేజస్విని గౌడకి సపోర్ట్ చేస్తారా వస్తే అనేది కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి తనుజ, కళ్యాణ్, నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.